అనే ఒక వ్యాఖ్యల్లో నిజమెంత? అశా గారు చెప్పండి. మేమంటే వైసీపీ, మా కడుపు మంట, మాకు తిండి తినలేదు కాబట్టి, దొంగతనాలు చేయలేదు కాబట్టి, కడుపులో ఆకలి ఎక్కువ, గ్యాస్ ట్రబుల్ వచ్చి మేము ఏదో కడుపు మంటతో మాట్లాడుతున్నాం. ఓకే, మరి వీళ్ళు పేటిఎం బ్యాచ్ లాగా పెట్టుకున్నటువంటి ఏబిఎన్ వాళ్ళు మన రాసినారు, వీళ్ళకి తెలిసినో లేదో ఒకసారి చూడమండి, చూసి దాని గురించి మాట్లాడమండి. ఏమని అమరావతి అది కళల రాజధాని, ఆ భ్రమలో ఉంది, దానికి సంబంధించినటువంటి ఏ మాత్రం ఇంతవరకు ప్రాసెస్ జరగలేదు. ఎప్పుడో 14-17లో శంకుస్థాపన చేస్తే ఈ రోజుగా ఈ ప్లాట్లు వేయలేదు, పాడు వేయలేదు, ప్లాట్లు వేయలేదు, రైతులకి లేదు. మళ్ళీ ఇది కాదని చెప్పి మళ్ళీ ఒక 45,000 ఎకరాలు అంటున్నారు. 1,00,000 ఎకరాలు కొని వీళ్ళు ఎప్పుడు రాజధాని కట్టాలా? ఈ రాజధాని చెప్పండి. అమరావతి మునిగిపోయిందా లేదా అది చెప్పండి. ఆంధ్రజ్యోతిలో చాలా రాశాడు. రఫీ గారు వేరే మీడియా ఛానల్స్ గురించి, వేరే పత్రికల గురించి మాట్లాడడానికి ఈ రోజు మనం డిబేట్ పెట్టలేదు. ఒకసారి చెప్తున్నారు కదా, ఉన్న వాటి గురించి మాట్లాడదాం, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్దాం. రఫీ గారు ఆయన ఒకసారి మీరు పదిసార్లు అంటున్నారు. వేరే మీడియా పత్రికల గురించి కానీ, వేరే మీడియా ఛానల్స్ గురించి కానీ మనం ఇక్కడ మాట్లాడుకోవడం లేదు. మరొకసారి చెప్తా ఉన్నా ప్లీజ్. ఓకే డన్, మీ టర్న్ వస్తుంది, ప్లీజ్ వెయిట్ చేయండి. ఎస్ మోహన్ రెడ్డి గారు. అశా గారు, ఇక్కడ దిచ్చు దగ్గర కార్తిక్ గారు కూడా రాజధాని సపోర్ట్ చేసే వ్యక్తి. ఓకే, నేనే తప్పులు పట్ల. ఇంకా వాళ్ళిద్దరు వాళ్ళే కదా. అప్పుడు నేను మాట్లాడేదానికి నాకు అవకాశం. రఫీ గారు, మీరు మధ్యలో కౌంటర్ వేస్తారు కాదు కదా. నిన్ను మాట్లాడకుండా అడ్డుపడలేనా నేను? నేను అడ్డుపడలేను. రఫీ గారు ప్లీజ్. నేను ఇక్కడ ఉన్నాను, నేను సమాధానం చెప్తాను. మీ గురించి కాదు మాట్లాడతా, ప్లీజ్ కామండి. రాజీ పడినట్టే ఉంటుంది, అడ్డం చెప్తాంటావు. రోజే బాగన్నా మోహన్ రెడ్డి గారు ఏముంది, సేమ్ మీ వెర్షన్ కూడా ఆ విధంగానే ఉంటుంది. మీరు మాట్లాడుతున్నప్పుడు అడ్డుపడుతుంటే ఆపోజిట్ వర్లకు అట్లా ఉంటుంది. ఈ రోజు మీరు అడ్డుపడలేదు, బట్ ప్లీజ్ కంటిన్యూ. టాపిక్ వద్దాం, సమయం వేస్ట్ అవుతుంది. ఎప్పుడో జరిగినట్టు మీరు అప్పుడు చెప్పినట్టు మీరు చెప్పినట్టు చూడుకు వదిలిపెట్టేసి దాన్ని తీసుకొచ్చి దీంట్లో మీరు పెడితే మళ్ళీ మధ్యలో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడుతున్నారు అడమనే కదా. నేను గమ్మ ఉండా కదా. చెప్పండి, మధ్యలో కల్పించుకోవద్దని చెప్తున్నా కదా అంటున్నా. టాపిక్ ప్లీజ్. అదే మాట్లాడేప్పుడు మీరు గమ్మ ఉంటే టాపిక్ లేక వస్తా. 1,00,000 ఎకరాలు పెట్టి రాజధాని కట్టించి ఏం చేయాలనుకున్నారు వీళ్ళు? కానీ వ్యాపారాలు పెట్టుకొని వ్యాపారం చేసుకోవడానికి, వీళ్ళు ఆర్థికంగా ఎదగడానికి, వీళ్ళ పార్టీ బాగుండడానికి, వీళ్ళ పార్టీ నాయకులు కొనినటువంటి 25,000 ఎకరాల ఆ ఎకరాలు డెవలప్ చేసుకోవడానికి వీళ్ళు రాజధాని అనే పేరు మీద రాజధాని ముసుగుతో వ్యాపారం చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజలను ఏమాత్రం దృష్టిలో పెట్టుకుని వీళ్ళు పనిచేసినట్టు లేదు. కేవలం వీళ్ళకి కావాల్సినట్టు వీళ్ళు రాజధాని పెట్టుకుని వీళ్ళు మాత్రమే ఆర్థికంగా ఎదిగి వీళ్ళకి సపోర్ట్ చేసే నాయకులకు కావాలంటే అక్కడ భూములు ఇచ్చేసి వీళ్ళు చేసుకోవాలనే ఉద్దేశంలో చేస్తున్నదే తప్ప అది రాజధాని కట్టించాలని ఉద్దేశం ఉంటే ఇప్పటికీ 14 నెలలు, దాదాపు 15 నెలలు ఆయన ముఖ్యమంత్రి రెండోసారి. ఫస్ట్ అయినటువంటి ఆ గుంతలు పూడ్చుకోవడానికి, ఆ చెట్టు కొట్టుకోవడానికి, ఆ నీళ్లు తోడుకోవడానికి ఈ రోజు టైం పడుతుంది. ఈ రోజు మళ్ళీ మునిగిపోయింది. మునిగిపోయింది అని చెప్తే బిల్డింగులు కాదు మునిగేది, ఆ రోడ్లు మునిగిపోతాయి, ఆ దారి మునిగిపోతుంది, ఆ వేసిన ఫ్లాట్లు మునిగిపోతాయి. అవన్నీ మునిగిపోయి మళ్ళీ రెడీ చేయాలంటే ఇంకో సంవత్సరం పడుతుంది. మళ్ళీ సంవత్సరం పట్టే లోపల వర్షం వస్తుంది. వర్షం వచ్చిన తర్వాత మళ్ళీ ఇది అవుతుంది. దాన్ని మా మీద నిందలు వేసుకొని తప్పించుకుంటూ పోయేదానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. వీళ్ళు మనస్ఫూర్తిగా చేయాలనే ఆలోచన వీళ్ళకు ఉంటే ఏదో చోట మా చెప్పినప్పుడు, శ్రీకృష్ణ కమిటీ చెప్పినప్పుడు ఆ కమిటీని పరిగణలోకి తీసుకొని చేయాల్సింది. ఈరోజు వైఎస్ఆర్ వాళ్ళు కడుపు మంటతో చేసేది కాదు. శ్రీకృష్ణ కమిటీ ఒకటి చెప్పింది, కేంద్రం వేసినటువంటి కమిటీ, రాష్ట్ర విభజన జరిగేటప్పుడు కమిటీ ఉండన్నా రుచేకుండా మాట్లాడుతూ ఆ కమిటీనే చెప్పినప్పుడు ఆ కమిటీని పక్కన ఈ నారాయణ గారు వీళ్ళు రియల్ ఎస్టేట్ జరుగుతుంది, బిజినెస్ జరుగుతుంది, ఆ బిజినెస్ జరిగే చోట పెట్టుకొని చెప్పిందా? రఫీ గారు ఒక్క నిమిషం మీరు వెయిట్ చేస్తే, రఫీ గారు ఒక్క నిమిషం మీరు వెయిట్ చేస్తే అయ్యా కొద్దిసేపు వినయ్యా, నాకు వినపడింది అయ్యా. నేను ఆన్సర్ చెప్తా, కొద్దిసేపు ఆగండి ఏంటున్నా. మధ్యలో కల్పించుకుంటే నేను మాట్లాడి కూడా మిమ్మల్ని కూడా చేయొచ్చు, నచేతం కాదు. నేను ఊరికి ఎందుకున్నా అంటే సబ్జెక్ట్ వినాలి కాబట్టి, అర్థం కావాలి కాబట్టి. శ్రీకృష్ణ కమిటీ చెప్పిండేది ఒక చోట పెట్టండి లేదా 3 చోట్ల పెట్టండి. ఒక చోట పెట్టండి, అమరావతిలో పెట్టమని చెప్పాలి. అమరావతి ఎప్పుడైనా మునిగిపోయేది ఈ ప్రాంతంలో ఉంటాయి. ఆగు ఎందుకు తొందరపడతావు?
ఆశా గారు చెప్పలా ఇప్పుడు అమరావతి ఎప్పుడైనా మునిగిపోతుంది. అమరావతిలో ఒక బిల్డింగ్ కట్టాలంటే బయట 4 బిల్డింగ్లు కట్టొచ్చు. ఇంత పెద్ద పెట్టుబడి అవుతుంది. దీనికి ఇంత పెట్టుబడి పెట్టి కట్టించేది ఎప్పుడు ఇక్కడేం సిటీ కాదు. ఇది ఒక పల్లెలో పెట్టుకుని మనం తీసుకొచ్చి ఇక్కడ సిట్టింగ్ చేసి ఇది ఆ ప్రపంచ రాజధాని తలదన్నే విధంగా ప్రపంచంలోనే అత్యంత విలువైన రాజధానిగా కట్టిస్తామని చెప్పి మాటలకు మాత్రమే పనికొస్తుంది. నేతి బీరకాయలో నెయ్యి ఎట్టుంటుందో ఈ ప్రపంచ రాజధాని కూడా అలాగనే ఉంటుంది. దీని ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఇది పనికిరాదని ఉద్దేశంలో భాగమే దీన్ని మేము చెప్తున్నాం. అదే రాష్ట్రంలో మళ్ళీ ఈ రోజు 1,00,000 ఎకరాలు పెట్టి అక్కడ రాజధానిని మొదలు పెట్టిన తర్వాత మొత్తం వ్యవస్థ అంతా అక్కడ కేంద్రీకృతమైన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి 3 భాగాలు మళ్ళీ ఆ ప్రాంతాల్లో ఉద్యమం ఈ ప్రాంతంలో ఉద్యమం వస్తే రాష్ట్రం చిన్న భిన్నం అయిపోయి రాష్ట్రం ఎప్పుడు డెవలప్ కాదనే ఉద్దేశంలో భాగంగా రాష్ట్రం మొత్తం అభివృద్ధి కావాలనే ఉద్దేశంలో భాగంగా 3 రాజధానులు పెడితే ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఆ ప్రాంతం 3 ప్రాంతాలు అభివృద్ధి చెంది ఎక్కడా వైఫల్యాలు వైషమ్యాలు రావనే ఉద్దేశంలో భాగంగానే ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమం చేసి దీన్ని ఏ మాత్రం దీన్ని పట్టించుకోకుండా ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి ఆయన ఏదో విధంగా తప్పించేసి మళ్ళీ కింద మీద పడొచ్చి ఇదే రాజధాని కోసం వస్తున్నారు. చాలా లెంతీ ఆన్సర్, అసలు గుక్క తిప్పుకోకుండా పద్యం చెప్పినట్టే మాడతారు మీరైతే. నేను నిదానంగా మాట్లాడతా కానీ వాళ్ళు పద్యం చెప్పినట్టే బ్రేక్ వేయడానికి కూడా ఛాన్స్ లేకుండా. రఫీ గారు ప్లీజ్, ఇంకా ప్యానల్ లో కార్తిక్ గారు ఉన్నారు. కార్తిక్ గారు టర్న్ అయిన తర్వాత మీకు ఛాన్స్ ఇస్తాను. ప్లీజ్ ఇంకా మాట్లాడలేదు ఆశా గారు, ఇంకా మాట్లాడలేదు. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ముగ్గురు ఉన్నారు వాళ్ళు. నేను మాట్లాడాలి. 4 ఉన్నారు మీతో పాటు, నాతో కలిపి 5 ఉన్నారు. ప్లీజ్ వెయిట్. అంటే వాళ్ళు వచ్చారు, నాకు వచ్చింది 2 నిమిషాలు. ఇప్పుడు ఇచ్చింది మీరు ఎవరికైనా 2 నిమిషాలు. ఆయన రఫీ గారికి అది కూడా ఇవ్వలేదు. మీరు మాట్లాడుకుంటారు, టైం వేస్ట్ చేస్తున్నారు. మీరు ఇంత ముందు చెప్పారు అమరావతి రాజధానిగా వద్దు అంటున్నారని. 2014 అప్పుడు టీడీపీ గవర్నమెంట్, అప్పుడు టీడీపీ కూటమిగా ఉన్నప్పటికీ విడిపోయిన తర్వాత రాజకీయాలన్నీ చూసినప్పుడు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని మీరు ఎందుకు అంగీకరించారు? అదే మీరు 4వ వ్యక్తి మాట్లాడండి, మీరే మాట్లాడండి. తప్పకుండా మాట్లాడతాము, ఆబ్వియస్లీ మాట్లాడతాము. ఇక్కడ కూర్చున్నదే మాట్లాడడానికి. అరే మాట్లాడండి. క్వశ్చన్ చెయ్యొద్దు అంటే ఎట్లా? మేము 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి కావాలి. క్వశ్చన్ చెయ్యొద్దు అంటే ఎట్లా? రైతులను తీసుకొచ్చుకొని రైతులను నాశనం చేసి రైతులు రోడ్లలో తిప్పి రైతులను అన్యాయం చేయమని మేము చెప్పలే. రైతులు తీసుకుపోయి రైతులతో ఆటలు ఆడుకున్నారు. వీళ్ళు రైతులతో ఇష్టం వచ్చింది. ఇష్టపడి ఇయ్యలేదుమా, ఫస్ట్ మీరు ఇష్టపడి ఇయ్యలేదు, గలాటలు జరిగినాయి, రాద్ధాంతాలు జరిగినాయి. తర్వాత లాస్ట్ మూమెంట్ చంద్రబాబు నాయుడు మీకు క్లియర్ గా చెప్తున్నారు. నేను కూడా గమనిస్తున్నా, నేనే గమనించుకున్నా. రఫీ గారు ప్లీజ్, రఫీ గారు ప్లీజ్ వెయిట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి వచ్చాక చేసేవాళ్ళం కాదు, అప్పుడే చేసేవాళ్ళం. మొన్న ఎందుకు చేసాము? అప్పుడే చేసేవాళ్ళం. నుంచోబెట్టి మాకు అన్యాయం జరిగిపోతుంది, మా పొలాలు లాక్కుంటున్నాడు. చంద్రబాబుని వైసీపీ వాళ్ళు అప్పుడే చేసేవాళ్ళు. గెలిచింది కూడా మీరే. కైండ్ ఇన్ఫర్మేషన్, మీకు గెలిచింది కూడా మీ అభ్యర్థి. ఇక్కడ మేము భూములు ఇచ్చాక కూడా గెలిచింది శ్రీదేవి గారు, గుర్తు పెట్టుకోండి. మీరు బాలం చేశారు అనబాకండి. చంద్రబాబు నాయుడు గారు 3 రాజధానులు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత మేము గెలిచినాము. 3 రాజధానులు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన తర్వాతనే మేము ఆ ప్రాంతంలో గెలిచినాం. మీకు తెలుసునో లేదో అది కూడా గుర్తు పెట్టుకోండి. స్థానిక ఎన్నికల్లో అది కూడా గుర్తు పెట్టుకోండి. ఏం మాట్లాడుతున్నారు మోహన్ రెడ్డి గారు? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాట చెప్పి అబద్ధాలు చెప్పి మళ్ళీ ఎవరు ఇంటరాక్ట్ కాకూడదంటే ఎట్లా? రాజధాని రైతులకు మోసం చేస్తున్నారు మీరు. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరినీ నమ్మించి నట్టేట ముచ్చుతున్నాడు తప్ప అక్కడ ఏమాత్రం ఉపయోగం లేదు. రాజధాని తప్ప రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంలో లేదు. రాజధాని ముసుగులో వ్యాపారాలకు మాత్రమే వాడుతున్నారు. ఆ రైతులకు ఫ్లాట్లు ఇచ్చింటే దాన్ని డెవలప్ చేసి రైతులకు ఇచ్చింటే ఈ రోజు రైతులు కట్టుకొని ఉండి ఉంటే ఈ రోజు పోయిండేది. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రోడ్ వేసుకొని కూర్చుంటే 5,000 కోట్లు వాడుకున్నారు. వరలక్ష్మి గారు మీకు టర్న్ ఇస్తాను ప్లీజ్. మీ టర్న్ వచ్చే వరకు వెయిట్ చేయండి. కార్తిక్ గారు గుడ్ ఈవినింగ్ అండి. 10 సంవత్సరాలు అవుతుంది కేవలం. కార్తిక్ గారు ఓకే, సాధారణంగా ఏ పార్టీ అయినా ఒకటి స్టాండ్ తీసుకున్నప్పుడు దానికి కాదు ఇది అబద్ధం అని చెప్పేదైనా మాట్లాడుతున్నప్పుడు అందరూ ఒకే తాటి మీద ఉన్నారంటే, ఒక్కరు మాత్రం సెపరేట్ గా ఉన్నారంటే ఏది సత్యమో ఏది అసత్యమో ప్రజలకు కూడా గమనించే ఛాన్స్ ఉంటుంది, అవకాశం. రఫీ గారు ప్లీజ్ వెయిట్ చేయండి. టైం అంతా వృధా చేస్తున్నారు, ఇంటరాక్ట్ అవుతున్నారు. ప్రజలకు కూడా పాయింట్ వెళ్ళాలి, ఏది సత్యం ఏది అసత్యం,
ఏ రాజకీయ పార్టీ ఏ విధంగా మభ్య పెడుతున్నారు అనేది కూడా ప్లీజ్ వెయిట్ చేయండి. వాళ్ళకి ఎవరు మోహన్ రెడ్డి గారు ప్లీజ్ మీ టర్న్ చాలా సేపు యూజ్ చేసుకున్నారు, ప్లీజ్ వెయిట్ చేయండి. నాకు మాత్రమే అడ్డం వచ్చినట్లే, నేను ఎవరు గడ్డం పోలేదు. నథింగ్, ఎవరికైనా మాట్లాడతాము. మాత్రం అడ్డం వచ్చిన వాళ్ళలో మీరు గత డిబేట్స్ ఒకసారి మీరు రివైండ్ చేసుకుంటే కనుక మీరు ఏ విధంగా ఇంటరప్ట్ చేస్తారని మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నథింగ్, ప్లీజ్ కార్తీక్ గారు. 2014